అక్రమ మద్యం దందాలో మిథున్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఆయన స్వేచ్ఛగా తిరుగుతుండడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలను రేకెత్తిస్తోంది. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు అన్న లోకేష్, పవన్ మాటలు కేవలం సోషల్ మీడియాకే పరిమితమా అని నిలదీస్తోంది బీసీవై పార్టీ. మేము ఇన్ని పోరాటాలు చేసి గెలిస్తే అక్రమాలకు పాల్పడిన నాయకులు ఇంకా రాజభోగాలు అనుభవిస్తుంటే ఈ మార్పు ఎందుకు అనే ప్రశ్నలు సొంత పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తుంటే ఇంతకంటే ద్రోహం ఇంకేమంటుందంటోంది బీసీవై పార్టీ. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్లి 74 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని ఆధారాలు చూపించిన తర్వాత కూడా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? సాక్ష్యాలు లేక కాదు, చర్యలు తీసుకునే దమ్ము లేకనే కూటమి ప్రభుత్వం నానుస్తోంది అని బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. పెద్దిరెడ్డి మౌనం వెనక ఉన్న ఆ అదృశ్య రాజకీయ అండ ఎవరిది? కూటమి ప్రభుత్వం త్వరలోనే యాక్షన్ మోడ్లోకి రాకపోతే బీసీవై పార్టీ యాక్షన్లోకి దిగుతుందని హెచ్చరించింది.